రేపే ఆఖరి కార్తీక సోమవారం అండి. ఇది మహాశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కార్తీక పౌర్ణమి రోజున 365 బొత్తులు వెలిగించలేకపోయామని చెప్పి బాధపడేటువంటి వారు ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం శివాలయంలో 360 వెలిగించుకోవచ్చండి. అలా వెలిగించడం వల్ల సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం అయితే మనకి లభిస్తుంది. ఈ మాసం మొత్తం ఒక్క సోమవారం కూడా ఉపవాసం చేయలేని వారు, శివాలయానికి వెళ్ళలేని వారు, శివాభిషేకం చేయలేనటువంటి వారు, శివాలయంలో దీపం పెట్టలేని వారు ఈ ఒక్క ఆఖరి సోమవారం రోజున, కార్తీక సోమవారం రోజున ఈ పనులు చేస్తే నిరంతరం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. అయితే ఇంతటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండకూడదండి. కాదని చెప్పి తిన్నారా, ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను వండి తిన్నా అప్పుల పాలైపోతారు, అనారోగ్య సమస్యలు కలుగుతాయండి, చేతిలో రూపాయి కూడా మిగలదు. ఈరోజు ఈ కూర తిన్నట్లయితే శివాను ఆగ్రహానికి గురి అవుతారు, 7 జన్మల దరిద్రం కలుగుతుంది, నరకానికి పోతారు. కార్తీక సోమవారం రోజు తెలియక ఈ కూరలు తింటే కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి, ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది, ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీరు చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కార్తీక సోమవారం రోజు ఎవ్వరూ కూడా ఈ కూరను తినవద్దు, ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండవద్దు. మరి కార్తీక సోమవారం రోజున తినకూడని ఆ కూర ఏమిటి, ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. అత్యంత పవిత్రమైన ఈ రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ, లేక 5 బిల్వదళాలను కానీ, లేదా పిడికెడు వేపాకులు కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మన దరిద్రాలు పోతాయి, శరీరంలోని వ్యాధులు కూడా నశిస్తాయి. మహాశివుడికి ఉత్తరేణి ఆకులంటే చాలా ఇష్టమని చెప్పి శివపురాణం చెప్తుంది. కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారు 5 విలువైన బిల్వదళాలను చేతిలో నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయొచ్చండి. ఉత్తరేణి ఆకులు, బిల్వదళాలు ఈ 2 దొరకని వారు పిడికెడు లేత వేపాకులు తెచ్చుకొని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ ఆకులు నైట్ ఒక బకెట్లో నీటిని చంద్రకాంతిలో ఉంచి ఈ ఆకులు నలిపి వీటిని వేసి నైట్ అంతా ఉంచేసి ఆ నీటిని తెల్లవారుజామున స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దృష్టి దోషాలు, నరదిష్టి పోతాయని చెప్పి చెప్పుకోవచ్చండి. అండ్ పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి కలుగుతుంది, నెగిటివిటీ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుందండి. కార్తీక సోమవారం రోజున ఈ విధంగా స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అండ్ మార్నింగ్ మాకు కుదరలేదనుకున్న ఈవినింగ్ అయినా సరే మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా మంచి ఫలితం కలుగుతుంది. పవిత్రమైందండి ఈ కార్తీక సోమవారం రోజున. అండ్ పొరపాటున కూడా ఇంట్లో బంగాళదుంప కూరను కానీ, వంకాయ కూరను కానీ అస్సలు వండకూడదు. అయినా సరే బజ్జీల రూపంలో, పచ్చళ్ళ రూపంలో, ఏ రూపంలో కూడా బంగాళదుంపలు, వంకాయలు మాత్రం అస్సలు తినకండి. అదని కార్తీక సోమవారం రోజున బంగాళదుంపలు కానీ, వంకాయలు కానీ తిన్నారా అప్పులు పాలైపోతారు, లేనిపోని కష్టాలు వస్తాయి, చేతిలో ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది, ఐశ్వర్యం హరించుకుపోతుంది. కాబట్టి కార్తీక సోమవారం రోజు ఎవ్వరు కూడా ఈ కూరలు వండవద్దు, తినవద్దు. వీటితో పాటు కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ని కూడా తినకూడదు. అంటే మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివి కూడా మనం అసలు టచ్ చేయకూడదండి. అండ్ ఏంటంటే ఈ కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో కూడా మనం వీటిని స్వీకరించకూడదు. అందరూ కూడా కార్తీక మాసంలో మ్యాక్సిమం నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పూజలు చేయని వాళ్ళైతే నార్మల్గా తినేస్తుంటారు. అలాంటి వారు కూడా ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరికి వెళ్ళి మాంసం, చేపలు ఇదొకటి తెచ్చుకుంటూ వండుకొని తింటుంటారు. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ సోమవారం రోజు తింటుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా కూడా ఈ రోజున అంటే కార్తీక సోమవారం రోజున తినకండి. మీరు కార్తీక మాసం వ్రతం పాటించకపోయినా సరే కార్తీక మాసంలోని మిగతా రోజుల్లో నాన్ వెజ్ తిన్నా పర్లేదు, కానీ కనీసం కార్తీక సోమవారాలు మాత్రం నాన్ వెజ్ని తినకుండా ఉండండి, చాలా మంచిది. కాదని కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్నో ఘోరమైన జరుగుతాయని చెప్పచ్చు. అంటే మనం పరమేశ్వరుని అనుగ్రహాన్ని కోల్పోతాం. ఆ అనుగ్రహానికి ఎక్కడా కూడా మనకి లేని కష్టాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే కార్తీక సోమవారం నాన్ వెజ్ తింటారో వారు నరకానికి పోతారని కూడా కార్తీక పురాణం చెప్తుందండి. కనుక దయచేసి
సోమవారం రోజున నాన్ వెజ్ తినద్దు. బంగాళదుంప, వంకాయ, నాన్ వెజ్ ఈ 3 కూడా కార్తీక సోమవారం రోజు తినకండి. కాదని తింటే చేతిలో ధనమంతా కూడా పోతుంది, అప్పుల పాలైపోతారు, పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారండి, నరకానికి పోతారు. కాబట్టి ఎవరూ కూడా ఈరోజు కూరలు తినకుండా ఉంటే చాలా మంచిది. జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 25 చివరి కార్తీక సోమవారం. ఇటువంటి రోజు మళ్ళీ మనకి రాదు. మనం ఇన్ని రోజులు చేయకపోయినా సరే ట్రై చేసి చూడండి. తలరాతను మార్చే శక్తివంతమైన దీపం శివునికి చాలా ఇష్టం అండి. అందులో కార్తీక మాసం వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైనటువంటి రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. అయితే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే చెప్పక్కర్లా. మనం ప్రత్యేకంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాలలో చివరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తేదీ వచ్చింది. అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఇంతటి విశిష్టత ఉన్న చివరి కార్తీక సోమవారం ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగించండి. పుణ్యఫలితం పొందవచ్చు, సకల సంపదలు చేకూరుతాయి. దీపం వల్ల, నారికేల దీపం వల్ల అంటే కొబ్బరికాయతో వెలిగించేది దీపం, కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు చెప్పడం జరుగుతుందండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెంకిచ్చే దీపం నారికేళ దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఎలాంటి సమస్య అయినా సరే ఈ ఒక్క నారికేళ దీపం వెలిగించడం వల్ల బాగా యూజ్ అవుతుందండి. అండ్ కార్తీక సోమవారం రోజున నారికేళ దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరానుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి, కోరికలన్నీ నెరవేరుతాయి. ఎలా వెలిగించాలి, పాటించాల్సిన నియమాలేంటి అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి 3 కన్నులుంటాయి. అలానే కొబ్బరికాయకి కూడా 3 కళ్ళుంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి అలానే కొబ్బరికాయతో చాలా అనుబంధం ఉన్నదండి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. 3 దేవతలకు కూడా కొబ్బరికాయ అనేది చాలా ప్రీతికరమైంది. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాం. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వర్తిస్తుంది. మీ నారికేల దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది. శివుడికి ఎంతో ప్రీతి అయిన ఈ చివరి కార్తీక సోమవారం రోజున కార్తీక దీపం వెలిగిస్తే మీ మనస్సులో ఉన్నటువంటి ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతాయి. మీ ఇంటిపై శుభానుగ్రహం లభిస్తుంది. ఎంతటి శక్తి కార్తీక దీపం వెలిగించే నారికేళ దీపానికి ఉంటుందండి. నవంబర్ 25న కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని క్లీన్ చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. పూజ చేసేటువంటి ముత్తైదువులు నిండుగా తయారవ్వండి. చేతులు నిండుగా గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసి చీర కట్టుకొని ఇంట్లో పూజను చెయ్యండి. ముందుగా మీ పూజ గదిని క్లీన్ చేసేసుకుని పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తుడిచి బొట్లు పెట్టుకుని అందంగా గంధం బొట్లు పెట్టండి. అందంగా అలంకరించుకోండి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటండి అంటే మన పూజ గదిలో ఉండే శివుని పటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. ఎందుకండి అంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటారు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ కూడా గంధం బొట్లు పెట్టండి. ఇక పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి మాలతో, పూల మాలతో శివపార్వతులు నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి మహాప్రీతి. కాబట్టి కార్తీక సోమవారం రోజున నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు శివునికి ఇష్టమైన పత్రాలు అలానే పూలను సమర్పించడం వల్ల మీరు చేసేటువంటి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాతపు పూలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి.
పూజించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో చివరికి పూజించండి. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతోనూ, శివుణ్ణి పూజ చేసేవారు వ్యాపారం బాగా వృద్ధి చెందేందుకు శంకు పుష్పాలతోనూ శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. వెలగపండుతో శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాలను నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మ ముగ్గు వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేట్లో కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకొని లేదా ఏదైనా సరే ఒక ప్లేట్ని పెట్టుకోండి. బట్ స్టీల్ ప్లేట్ మాత్రం యూస్ చేయకండి. ప్లేట్ పైన గంధంతో ఓం అని చెప్పి రాయండి. తర్వాత ప్లేట్ పైన 3 గుప్పెళ్ళ బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పన పెట్టి దీపం వెలిగించండి. ఈ విధంగా ముందుగా ఒక మంచి కొబ్బరికాయ తీసుకుని దాని కొబ్బరికాయని చేతితో తీసుకుని శివునికి నమస్కారం చేసుకుని గోత్రనామాలు సంకల్పం అన్నీ చెప్పేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్నటువంటి నీటిని ఒక గ్లాస్లోకి పోసుకోండి, పక్కన పెట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 చుక్కలుగా పగిలిపోతుంది కదా. 3 కళ్ళున్న కొబ్బరికాయను పీచు తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చెయ్యండి. కొబ్బరి చెప్ప కుంకుమ బొట్లు పెట్టండి. నూనె కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నీతిని కానీ పోసి, నువ్వుల నూనె అయితే శ్రేష్టమని నువ్వుల నూనెతో దీపం వేస్తే కుజగ్రహ దోషాలు తొలగి రాహుకేతు దోషాలు, అష్టమి దళ దోషాలు, మీ జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కొబ్బరి నూనె యూజ్ చేశారనుకోండి, డబ్బు సమస్యలు అప్పు సమస్యలు ఇవన్నీ తీరిపోతాయండి. ఇక అన్నింటికంటే ఆవు నెయ్యి అండి, ఇది చాలా శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే 3,000,000 దేవతలు సంతృప్తి చెందుతారని చెప్తారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండి మీ స్తోమతకి తగ్గట్లుగా కొబ్బరి చిప్పలో పోసి మీరు దీపాన్ని వెలిగించండి. 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా దీపాన్ని వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులు 3గా చేసి పెట్టండి. 3,000,000 దేవతలు అందరూ కూడా ప్రత్యక్షమవుతారు కాబట్టి నారికేల దీపాన్ని నమస్కారం చేసుకొని కష్టాలన్నీ చెప్పుకొని త్వరగా తీరిపోవాలని సమస్యలన్నీ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలానే నారికేల దీపం వద్ద పూలు, అక్షింతలు, కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలానే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదార కలిపి స్వామికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు. లేదండి అంటే కొబ్బరి చిప్పలో ఒక చిన్న బెల్లం పెట్టైనా శివునికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇక చివరిగా నారికేళ దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసి మీ పూజని ముగించుకోవచ్చు. కుదిరితే ప్రతి నెలలో వచ్చేటువంటి ఏదో ఒక సోమవారం అయినా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చండి. ఈ చివరి కార్తీక సోమవారం నాడు కుదరకపోతే మీకు కుదిరిన ఏదైనా సోమవారం రోజున నారికేల దీపాన్ని వెలిగించండి. మీ కుటుంబానికి ఆ శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.